ఇక విహారీ లక్ష్మిని మర్చిపోవాలని తాగుతూ ఉంటాడు. తాగుతూ కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు. ఎంత తాగుతున్నా నిన్ను మర్చిపోలేకపోతున్నాను అని అనుకుంటూ ఉంటాడు విహారీ. మందు అయిపోయి ఓ చోట ఆగి మందు కొనుక్కుంటాడు. తాగుతూ కొందరు రౌడీల కారుని ఆపేస్తాడు. ఆ రౌడీలు భుజంగం పని మీద వెళ్తూ ఉంటారు. ఇక విహార్‌ని కూడా కిడ్నాప్ చేస్తే కలిసొస్తుందని అనుకుంటూ ఉంటారు రౌడీలు. ఇక మరోవైపు బామ్మ హాస్పిటల్‌లో లక్ష్మి కనిపించడం లేదని ఆందోళన పడుతూ ఉంటుంది. బామ్మ డాక్టర్‌ని పిలిచి గొడవ చేస్తుంది. ఇంత నిర్లక్ష్యంగా ఇలా ఉంటారు. ఏం చేస్తారో నాకు తెలియదు. నా మనుమరాలు ఇక్కడ ఉండాలి. లేదంటే ఒక్కొక్కరి పని అయిపోతుందని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది బామ్మ. హాస్పిటల్ ఓనర్ ఎవరు? ఆయన ఇక్కడికి రావాలి అని అంటుంది. డాక్టర్ బామ్మతో మా సెక్యూరిటీ వాళ్ళు వెతుకుతున్నారు. మీ మనుమరాలికి 2 గంటల్లో ఈ టాబ్లెట్ వేయకపోతే కడుపులో బిడ్డకి ప్రమాదం అని అంటుంది డాక్టర్. అయ్యో దేవుడా! ఇప్పుడు నేను నా మనుమరాలిని దాని కడుపులో ఉన్న బిడ్డని ఎలా కాపాడుకోవాలి అని డాక్టర్‌కి వార్నింగ్ ఇచ్చి టాబ్లెట్లు పట్టుకొని లక్ష్మిని వెతకడానికి వెళ్తుంది బామ్మ. ఇక మరోవైపు రౌడీలు విహార్‌ని తీసుకొచ్చి లక్ష్మిని ఉంచిన గది పక్కనే ఉంచుతారు. విహారి మాటలు విని లక్ష్మి వీళ్ళు విహారి గారిని కూడా ఇక్కడికి తీసుకొచ్చినట్లున్నారు అని అనుకుంటూ ఉంటుంది. ఆయన్ను ఎందుకు తీసుకొచ్చారు? అసలెవరు వీళ్ళంతా అని అనుకుంటూ ఉంటుంది లక్ష్మి. మరోవైపు పద్మాక్షి డాక్టర్‌కి కాల్ చేసి లక్ష్మి గురించి అడుగుతుంది. ఇక లక్ష్మిని చూడడానికి వచ్చిన డాక్టర్‌కి లక్ష్మి కనిపించడం లేదన్న విషయం తెలుస్తుంది. వెంటనే పద్మాక్షికి కాల్ చేసి ఆ లక్ష్మి ఇక్కడ లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది అని అంటుంది పద్మాక్షితో డాక్టర్. ఇక లక్ష్మితో పాటు ఓ పెద్దావిడ ఉంది. ఆవిడని పట్టుకుంటే లక్ష్మి గురించి తెలుస్తుందని డాక్టర్ అంటుంది. ఇక మరోవైపు శోభ రౌడీ లక్ష్మి దగ్గరికి వెళ్లి ఏమైనా తినాలని కానీ, తాగాలని కానీ అనిపిస్తుందా అని అంటే లేదు అని లక్ష్మి అంటుంది. అసలే నువ్వు ఒట్టి మనిషివి కాదు అని జాలిపడి అడుగుతున్నా అని శోభ అంటుంది. కాసేపట్లో మా బాస్ వస్తాడు. ఆయన వచ్చి ఆయన చేతులతో నిన్ను చంపేస్తాడు. నీ ఆఖరి కోరిక ఏంటో చెప్పు తీర్చుతా అని రౌడీ అంటాడు. విహారికి ఆ మాటలు వినిపిస్తాయి. పక్క గదిలో ఎవరో అమ్మాయి ఉందని అనుకొని ఎవరు? పక్క రూమ్‌లో ఎవరున్నారు? కడుపుతో ఉన్న మిమ్మల్ని వీళ్ళు ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతాడు లక్ష్మిని విహారి. విహారి మాటలకు లక్ష్మి ఏడుస్తుంది. వీళ్ళెవరో నాకు తెలియదండి అని లక్ష్మి అంటుంది. నాకు తెలీదు. చిన్న గొడవ అయితే తీసుకొచ్చారు నన్ను అని విహారి అంటాడు. మిమ్మల్ని వీళ్ళు తీసుకొస్తుంటే మీ పక్కన ఎవరు లేరా అని విహారి లక్ష్మిని అంటాడు. నా పక్కన ఎవరు లేరు అని లక్ష్మి అంటే మీరు ప్రెగ్నెంటు అంటున్నారు. పక్కన ఎవరు లేరు అంటున్నారు. అసలు నీ భర్త అయినా ఉండాలి కదా! లేడు అంటే మీ భర్త మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు కదా! అని అంటాడు విహారి. నేను అడిగే ప్రతి దానికి మీ నిశ్శబ్దమే కారణమైతే అందులో భరించలేని బాధ ఉంటుంది. నేను అదే భరిస్తున్నా. నన్ను నా భార్య వదిలేసి వెళ్ళిపోయింది. నా చుట్టూ అందరూ ఉన్నా నేను మాత్రం ఒంటరివాడిని అని అంటాడు విహారి. ఇక లక్ష్మి చాలా ఏడుస్తూ ఉంటుంది. మనం ఎంత బాధపడినా మనల్ని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు కోసమైనా మనం తిరిగి మామూలుగా మారాలి. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయి గురించి ఎందుకు బాధపడతారు? మీలాంటి మంచి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయిన ఆ అమ్మాయి దురదృష్టవంతురాలు అని లక్ష్మి అంటుంది. నీ పేరేంటి అని విహారి అడిగితే సిరి అని లక్ష్మి అంటుంది. చూడు సిరి, నువ్వు చెప్పేవన్నీ వినడానికి బావుంటాయి కానీ మనసు అడిగే ప్రశ్నలకి ఉక్కిరిబిక్కిరి అయిపోతాం. ఈ జీవితం ఎందుకు? ఈ జన్మ ఎందుకు? అని అనిపిస్తుందని అంటాడు విహారి. మంచితనం ఉండటం మంచిది కాదు. నా భార్యలో ఏ స్వార్థం లేకపోవడం వల్లే ఇలా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నీ భర్త నిన్ను వదిలేసినా నువ్వు మాత్రం వెళ్ళి నువ్వు నా భర్తవి, నేను నీ భార్యని. ఈ జన్మకింతే. నువ్వు నాకు కావాలి అని చెప్పు అని అంటాడు లక్ష్మితో విహారి. నా ప్రేమ ఎలాగో పోయింది. నీ ప్రేమని గెలిపిస్తా. నిన్నిక్కడి నుంచి నేను కాపాడతా. నిన్ను ఎవరు ఏం చేయలేరు. నేను నిన్ను రక్షిస్తాను అని విహారి లక్ష్మితో అంటాడు. మరి లక్ష్మిని విహారి గుర్తుపడతాడా లేదా అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.